చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందన. దేవుని ప్రేమించిన ప్రియబిడ్డలారా, ఈ లోకంలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా మనుషుల మధ్య ఏముంటుంది చెప్పండి? చెప్పాలి త్వరగా. మనుషుల మధ్య ఏముంటుంది? తగాదాలు, గొడవలు, ద్వేషాలు, పగలు, ఏమండి, వివాదాలు, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాకు అసలు ఎవరితో వివాదం లేదని చెప్పండి చూద్దాం. జరిగే పనేనా మానవుడికి? యేసు ప్రభు వారికే తప్పలా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు ఆయనతో ఎప్పుడు కూడా వివాదం పెట్టుకునేవాళ్ళు. కాబట్టి వివాదం అనేది మనం మంచివాళ్ళమైనా ఎదుటి వాళ్ళు వివాదాన్ని రేపుతూ ఉంటారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడొద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఏం చేయకూడదు? సత్యానికి విరోధంగా వివాదాలు ఎప్పుడు వస్తాయి అంటే నిజాన్ని కాకుండా అబద్ధాలు చెప్పినప్పుడు వివాదాలు వస్తాయి. నువ్వు అట్లా అనలేదా, నువ్వు ఇట్లా అనలేదా, అసలు నిజమేంటో తెలుసా? ఇవన్నీ వివాదాలకు కారణాలు. 16వ వచనం కూడా చూడండి. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. నీచ కార్యాలు ఏంటి? అప్పటిదాకా బూతులు మాట్లాడిన వాళ్ళు బూతులు మాట్లాడతారు, అప్పటిదాకా తిట్టని వాళ్ళు తిడతారు, అప్పటిదాకా కొట్టని వాళ్ళు కొడతారు. ఏమొస్తుందంట? అల్లరియు ప్రతి నీచ కార్యము కూడా ఉంటుంది. వివాదాలు వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటాయండి, జ్ఞాపకం చేసుకోవాలి. అయితే తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో అవివేక తర్కములను వంశావళులను ఏంటంటే అండి ఇక్కడ ధర్మశాస్త్రమును గూర్చిన వివాదాలు అనేక రకాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, అత్తాకోడళ్ళ మధ్య, ఏమండి, అలాగే అల్లుడు దగ్గర, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, సంఘములోనూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ వివాదం దేని గురించి అంట? ధర్మశాస్త్రం గురించి. ధర్మశాస్త్రంలో లోపాలను ఎత్తిపట్టినప్పుడు దాని గురించి వివాదం. అవి ఏంటన్నాడు? నిష్ప్రయోజనము వ్యర్థమునై ఉన్నవి. వాటికి ఏముండాలంట? దూరంగా ఉండండి. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. సత్యహీనులై దైవభక్తి లాభ సాధకమనుకొను మనుషులు. ఏంటండి? సత్యహీనులు. బాగా గుర్తుపెట్టుకోవాలి. సత్యం ఎక్కడ ఉండదో అక్కడ లాభం కన్నా నష్టం ఉంటుందండి. ఎక్కడికైనా వెళ్ళండి, లాభం కన్నా నష్టం ఎక్కువ కనపడుతుంది. సత్యము లేదు. సత్యం లేనప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా అసత్యంగా ఉంటుంది. అబద్ధాలే చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనస్సు, నోరు, కళ్ళు, పరిసరాలు, అవయవాలు అన్నీ కూడా అబద్ధాలు. ఈ మధ్య అదేదో ఆ గుడి విషయంలో మరి తప్పుడు ప్రచారం, వివాదాలు చేశాయి. కోర్టుకు వెళితేనేమో ఆ వివాదాలు పక్కన పెట్టండి అంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఏదన్నా తప్పు వస్తే కోర్టుకు వెళ్ళాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం, ఒకరినొకరము
వివాదమును రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు. ఎలాగుండాలంట? వివాదం రేపుకోకూడదు ఒకరికొకరు. ఎలాగుండాలంట? ఒకరి యందొకరు అసూయ కూడా పడకూడదు. వివాదం ఎందుకు వస్తుందంటే అసూయ వచ్చినప్పుడు కూడా వివాదాలు వస్తాయి. అవతల వాళ్ళు బాగుపడుతున్నారు, మనకు అసూయ. మన పిల్లలు బాగుపడలేదు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, మనకు పుట్టలేదు. వాళ్ళకి ఆస్తి ఉంది, మనకు లేదు. వాళ్ళకి అందం ఉంది, మనకు లేదు. ఇలా ఎన్నో విషయాల్లో అలాగే వివాదాలు పెట్టుకుంటూ ఉంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించుకునేలాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగచేసి శరీరమును అమర్చింది. తక్కువ దానికి ఎక్కువ ఘనత ఇచ్చాడు. నాలుగేంటి? చాలా తక్కువ ఘనత. దేనికి? ఇప్పుడు నాలుక శరీరానికి వస్తుందా? నాలుగు మాట్లాడే మాటలను బట్టి శరీరానికి ఘనత వస్తుంది. అలాగే కన్ను ఎంత ఉంటుంది? చిన్నది, అవయవముల్లో చాలా చిన్నది. మరి ఆ కన్ను ద్వారా మరి వివాదాలు రాకుండా చూసుకోవాలి. ఎవరో అమ్మాయికి కన్ను కొట్టావు, వివాదం వస్తుంది. ఆలోచించేయండి. కాబట్టి ఒక మనిషిని చూసి కళ్ళు ఉబ్బిచ్చావు, వివాదాలు వస్తాయి. చిన్న అవయవమే. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమలో తక్కువ దానికి ఎక్కువ ఘనతని కలగజేశాడు. అదే కన్నులు బైబిల్ చదువు, అదే కన్నులు దేవుణ్ణి స్తుతించడానికి వాడు, అదే నోరు దేవుణ్ణి స్తుతించడానికి వారు, అదే నాలుక దేవుణ్ణి స్తుతించడానికి వాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఎవరికి వస్తుంది ఘనత? దేవునికి వస్తుంది, శరీరమునకు కూడా వస్తుంది. అపోస్తుల కార్యగ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. అగ్రిపరాజా, తమరు యూదులతో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు కనుక. యూదులు ఏమున్నాయంట చెప్పండి? ఆచారాలు ఉన్నాయి, వివాదాలు. ఆచారాల దగ్గర వివాదాలు వస్తాయి. ఒకళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, అందరూ క్రైస్తవులే. కానీ అక్కడ ఏం జరిగిందంటే, మేము బ్రదర్ అండ్ గ్రూప్ వారం, మా దగ్గర బాప్తిజం తీసుకోవాలి అన్నారు. వాయిద్యాలయం వాయించం మేము అన్నారు. ఆల్రెడీ బాప్తిజం తీసుకున్నామండి అన్నారు అనుకో, అయినా సరే మళ్ళీ మా దగ్గర బాప్తిజం తీసుకుంటేనే అంటే. ఎన్నిసార్లు బాప్తిజం తీసుకోవాలండి అంటే ఇక వివాదమే, గొడవే. ఇంకొక ఆయన ఉన్నాడు, మరి మామూలుగా ఆదివారం సంఘానికి వెళ్తాడు. అయితే ఆ తర్వాత వాళ్ళ కూతురికి పెళ్ళైతే అది శనివారం సంఘం అయిపోయింది. ఇప్పుడు శనివారం ఆరాధన వాళ్ళే బాప్తిజం ఇస్తారట. మళ్ళా శనివారం ఆరాధన చూడండి ఎలా ఉందో. వివాదాలు క్రైస్తవుల మధ్య సాతానుడు పెట్టేశాడు. ఇంకొక ఆయన అంటాడు, మేము ఆ పాటలు పాడవండి. ఆ పాటలు మంచివి కావా? అవి ఆ సంఘానివ్వండి, ఆ సంఘం ఈ సంఘం అని పాటలు ఉంటాయా? ఎవరిని స్తుతించడానికి పాటలు? దేవుడు. మరి సంఘాల మధ్య ఎందుకు ఈ గొడవ? అలాగే డ్రెస్, మరి వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకుంటారు, మీరేం మామూలు డ్రెస్ వేసుకుంటారు. మంచిది కాదండి అలాగా. ఇంకొక ఆయన మీసాలు పెంచుతాడు, ఇంకొకళ్ళేం మీసాలు పెంచరు, ఇంకొకళ్ళేం కాలర్ ఉన్నటువంటి వైట్ డ్రెస్ వేస్తారు, ఇంకొకరేమో కాలర్ లేని వైట్ డ్రెస్ వేస్తారు. వివాదాలు వచ్చేసాయి సంఘంలో. పాటల విషయంలో, పుస్తకాల విషయంలో, సేవ విషయంలో, నడక విషయంలో, బాప్తిజాల విషయంలో వివాదాలు చాలా వచ్చాయి. అంటున్నాడు తమ మతమును గూర్చియు. చూడండి 25వ అధ్యాయం 19వ వచనం. అయితే తమ మతమును గూర్చియు, చనిపోయిన యేసు అని ఒకరిని గూర్చియు. చూడండి, మతం గురించి వివాదం ఉందంట, చనిపోయిన యేసుని గురించి కూడా వివాదం ఉందంట. వివాదాలు లేవు బైబిల్లో. చాలాసార్లు శాస్త్రులు పరిచయులతో దేవునికి వివాదం వచ్చింది.
ఏంటి పన్ను కట్టవా అన్నారు. నీ దగ్గర ఉన్న కాయిన్ చూపించన్నాడు. చూపించాడు. ఎవరిది అన్నాడు. కైసరి అన్నాడు. కైసరికి ఇవ్వయా అన్నాడు. అంటే అది నువ్వు పన్ను కట్టవా అన్నారు. సరే ఏమనుకున్నాడు ప్రభువారు, పోయి చేపను పట్టుకోపోయా పేతురు, దానికి ఒక షెకెల్ దొరుకుతుంది, నీకు ఒక అరషెకెల్ నాకు ఒక అరషెకెల్కి పన్ను కట్టు అన్నాడు. దేవుని ప్రేమిస్తున్నప్పుడు వివాదములు లేవు. బైబిల్లో ఉన్నాయి చాలా, సరి చేసుకోవాలి. 15వ అధ్యాయం 2వ వచనం అపోస్తల కార్య గ్రంథం. పౌలుకును బర్నబాకును వివాదం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? పెద్దల దగ్గరికి వెళ్ళాలి. వివాదం వచ్చింది, కోర్టుకి వెళ్ళారు. ఆ వివాదము కోర్టు వాళ్ళు తీర్చారు. హైదరాబాదులో హైడ్రా వాళ్ళు ఆ ఇళ్ళు కొలగొడుతున్నారు, కోర్టులో వేసారు. కోర్టు వాళ్ళు అనేక రకాల ప్రశ్నలు వేసేసరికి ఇప్పుడు హైడ్రా ఆగిపోయింది. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. పాపం సామాన్య జనులు ఎంతో బాధపడ్డారు. లక్షలు పెట్టి కనుక్కున్న ఆ ఇళ్ళు కొలగొట్టేశారు. చాలా బాధపడ్డారు, ఏడ్చారు, శాపనార్థాలు పెట్టారు. వివాదం ఎక్కడికి తీసుకెళ్లారు? కోర్టుకి తీసుకెళ్ళారు. కోర్టు వాళ్ళు అన్నీ అడిగేసరికి సమాధానం చెప్పలేక దాన్ని ఆపేశారు. కాబట్టి వివాదాలు ఎక్కడికి తీసుకెళ్ళాలి? పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 25వ వచనం 3:20 శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టింది. యేసుప్రభు వారు ఉన్న కాలంలో ఏం చేశాడంటే, బలారాధన ఇచ్చే ముందు ప్రతి వాళ్ళ కాళ్ళు కడిగాడు. ఇది మీరు చెయ్యాలి అని చెప్పాడు ప్రభువారు. చెప్తే మిగతా వాళ్ళు చేయట్లేదు. అది వాళ్ళ కాళ్ళు మేము ఎందుకు కడగాలి? ఎవడు కడుగుతాడు వాళ్ళ కాళ్ళు? కాళ్ళు కడిగి నెత్తిన పట్టుకొని వాళ్ళకి బలారాధన ఇవ్వాలా? నువ్వు ఇస్తే ఇచ్చావు ప్రభువా, మేమైతే ఇవ్వం అని శుద్ధీకరణాచారమును గూర్చి, అలాగే వస్తువులు మీద నీళ్లు చల్లుకోకుండా యూదులు వాటిని తీసుకోరు, శుద్ధి చేయబడుతుంది. కాబట్టి దాంట్లో వివాదాలు వచ్చాయి. లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనం తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడుదో అని వివాదము వారిలో పుట్టగా, అయ్యగారు నన్ను ప్రేమించారు, అయ్యగారు నన్ను ప్రేమించారు, అయ్యగారు నాకు చెప్పారు, అయ్యగారు నాకు చెప్పారు, అయ్యగారు నన్ను ఉండమన్నారు, అయ్యగారు నన్ను ఉండమన్నారు, అయ్యగారు నన్ను ఉండమన్నారు, అయ్యగారు నన్ను వండమన్నారు. వారు నాయనో, సరే వండలేమ్మా, సరే ఊడులేమ్మా, సరే పోలేమ్మా అనొచ్చుగా. వివాదాలు వచ్చేసి గొప్పవాడుగా, నేనంటే గొప్ప నేను, దేవుడు పక్కన తిరగాలి, నాతోనే మాట్లాడాలి దేవుడు, ఇంకెవరికి పని చెప్పకూడదు. దేవుని ప్రేమిస్తున్న పిల్లలు, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడిందో అను వివాదం వారిలో పుట్టింది. 2వ అధ్యాయం 34వ వచనం లూకాసు వార్త. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఈయన నియమింపబడి. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలాగ ఉండబోతున్నాడట? వివాదాస్పదమైన గుర్తుగా. మరి అవును, ఆయన ఏంటంటే సత్యానికి విరుద్ధంగా ఉన్నదాన్నింటిని వ్యతిరేకిస్తాడు. మరి ఆటోమేటిక్గా వివాదం వస్తుంది. నీకు తెలియదులేపో, ఓ చిన్నాడు పో, నీకెందుకు పో, రకరకాల మాటలు అంటారు కదండి. నిజం మాట్లాడటానికి ఒప్పుకోరుగా. తగాదా మాత్రం పెరుగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఏషియా గ్రంథం 58వ అధ్యాయం 4వ వచనం ఎలాగా ప్రార్థన చేస్తున్నారంటే వీళ్ళు, మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం. ఎలాంటి ప్రార్థన చేస్తున్నారంట? వివాదాలు లేకుండా ప్రార్థన చేయట్లేదు. వివాదములు చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ప్రార్థన అంట. ఇంకేంటి ఆ ప్రార్థన యొక్క ప్రయోజనం ఏంటి?
చర్చికి వెళ్తాం, వాక్యం చెబుతాం, చర్చికి వెళ్తాం, పాటలు పాడతాం, చర్చికి వెళ్తాం, పరిచర్య చేస్తాం, కానీ కలహము వివాదము మానలేదు. ఒక ఆమె పుల్లల చీపురి తీసుకుందంట, ఇంకొక కుంచె చీపురి తీసుకుందంట. ఏయ్ నాకు కుంచె చీపురి, నేను లోపల ఉడుస్తాను, బయట ఉడు అందంట. లేదు లేదు, నేను ఇక్కడ ఉడుస్తాను, నువ్వు అక్కడ ఉడు అందంట. తగాదా వచ్చింది ఇద్దరికి, ఇద్దరు చీపులు ఆడ పడేసిపోయారంట. ఎట్లుంటుంది చెప్పండి? జరగదా మీకు ఇళ్ళల్లో? మీకు ఎవరు చుట్టాలు, బంధువులు, కూతుర్లు, కొడుకులు, అల్లుళ్ళు, కోడలు లేకపోతే ఇవన్నీ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే కలహం, వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుతూ. మళ్ళీ చర్చికి వస్తారు, ఆడి చీపురు వదిలేసి ఇళ్లల్లో ఓడవకుండానే చర్చికి వస్తారు. చర్చికి వచ్చి, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు ప్రేమ గల దేవుడు అయ్యా, మమ్మల్ని కరుణించు దేవుడు అయ్యా, కాపాడు దేవుడు అయ్యా. దేవుడు నీతో మాట్లాడి చీపిరి ఓడవకుండా చర్చికి వచ్చావు పో అంటే అట్లా అండు కదా, దేవుడు మంచోడు కదా అని. చూడండి 1వ అధ్యాయం 18వ వచనం, యెషయా గ్రంథం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందబో. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తలబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెలవడు. రండి, దగ్గర రండి, ఈ వివాదాలు ఏమున్నా సరే తీర్చుకోవడానికి దేవుని దగ్గరికి రండి అని పిలుస్తూ ఉంది వాక్యం. కానీ ఈరోజు అలాగ చేయక, నీతిగా మాట్లాడక, ఇంట్లో మాట్లాడింది ఒకటి, బయట మాట్లాడింది ఒకటి, భార్యతో మాట్లాడింది ఒకటి, భర్తతో మాట్లాడింది ఒకటి, బంధువులతో మాట్లాడింది ఒకటి, స్నేహితులతో మాట్లాడింది ఒకటి, రకరకాలుగా మాట్లాడి వివాదాలు పెంచుకుంటారు. పిల్లరా, అది మంచి పద్ధతి కాదు బైబిల్ ప్రకారం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనం, 18, 19. బలమైన పట్టణమును వశపరుచుకున్నట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకున్నట కష్టతరం. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు. ఎంత గట్టిగా ఉంటాయంట వివాదాలు, స్ట్రాంగ్గా ఉంటాయంట. తలుపులు వేస్తే ఇక రావు, అట్లా ఉంటాయి వివాదాలు. ఏమ్మా, ఆ బజార్లో కూరగాయలు కొనకరావడానికి పోయిందంట కూతురు. చూశాడంట నాన్న, చూసిందంట అమ్మ, బరాబరా పరిగెత్తుకెళ్ళి లాక్కొచ్చిందంట కూతుర్ని. ఏంటి, ఆ బజార్కి ఎందుకు పోయా, ఆ కొట్టు దగ్గరికి ఎందుకు పోయా, ఆ బజార్కి వెళ్ళొద్దని చెప్పాగా, ఆ కొట్టు దగ్గరికి వెళ్ళొద్దన్నానుగా, వాళ్ళ ముఖాలు చూడొద్దన్నానుగా అని. అంటే వివాదాలు జరుగుతూనే ఉంటాయి. పట్టణాన్ని వశపరుచుకున్నట్టు కంటే అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకున్నట్టు కష్టం. వివాదములు నగర తలుపుల అడ్డగడియలు స్థిరములు. గట్టిగా వేస్తామంట వివాదం, పీఠముళ్ళలాగా వేసేస్తాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 18వ వచనం, చీట్లు వేయుట వలన వివాదము మానుడు, అది పరాక్రమశాలులను సమాధానపరచు. దేవుని ప్రేమిస్తున్న ప్రేమిళ్ళారు, ఇక్కడ పరాక్రమశాలులను కూడా సమాధానపరుస్తుంది, నోరు మూసుకునేటట్టు చేస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. 17వ అధ్యాయం 14వ వచనం చదవండి. సామెతలు, కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టు. వివాదం ఏం కాకమునిపే, ఎక్కువ కాకముందే విడిచిపెట్టాలి. దుష్టులు నిరోధులను తీర్పు తీర్చువాడు ఉంటాడు. చూడండి, దుష్టులను కూడా నిర్దోషులుగా తీర్పు తీరుస్తారట. కోపం వస్తుంది కదండి, అందుకని వివాదాలు మానండి. 15వ అధ్యాయం 18వ వచనం చదవండి. కోపోద్రేకయుగుడు వాడు కలహము రేపును. చదవండి. వివాదము అణచివేయాలంటే సైలెంట్గా ఉండాలి. ఒకసారి గొడవైతే సరే 2-3 మాటలు నేను కూడా మాట్లాడాను. ఆ తర్వాత అవతల వ్యక్తి మాత్రం అబ్బో ఇక చూడండి, అటు తిరిగి ఇటు తిరిగి వంగి పైకి లేచి నానా మాటలు అంటుంది ఆ వ్యక్తి. నేనేం మాట్లాడలే. చూడండి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఒక చేతితో కొడితే చప్పుళ్ళు వస్తాయా? రావు. ఇప్పుడు ఎవరికైనా వినపడేది ఎవరి మాట వినపడుద్ది? ఇప్పుడు
అరిచేవాళ్ళ మాట వినపడుతుంది. కాబట్టి అరవకుండా ఉంటే పోలా. వివాదములు పోవాలి అంటే దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అంటే నోరు మూసుకొని ఉండటమే, ఆటోమేటిక్ కాసేపు అరుచుకొని వాళ్ళే సైలెంట్ అయిపోతారు. తర్వాత ఎప్పుడో దేవుడు మాట్లాడి నువ్వు చేసిందే తప్పు అని చెప్తాడు. యోబు గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం, ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకు ఎదురుగున్నవి. ఎవరు ద్వారా వస్తున్నాయంటే ఇప్పుడు వివాదాలు? ఎగతాళి. నువ్వు మంచివాడా, మీ అమ్మ మంచిదా, మీ నాన్న మంచిదా, మీ బాబాయ్ మంచివాడా, మీ అత్తమ్మ మంచిదా, మీ పెద్దమ్మ మంచిదా, ఎవరు మీ అన్న మంచివాడా, మీ అక్క మంచిదా, మీ చెల్లిదమ్మ మంచిదా, తమ్ముడు మంచివాడా, ఒకళ్ళకొకళ్ళు వివాదం. వాక్యం చెబుతుంది, ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులు ఎదుట కనపడుతూ ఉన్నాయి. ఎవరికినే తమాషాగా అన్నాను, తమాషాగాని పొడిస్తే ఎట్టగండి, కొడితే ఎట్టగండి, తిడితే ఎట్లాగండి. తమాషాగా తిట్టచ్చా? తప్పు కదా, తప్పు కదా. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 8వ వచనం, లేవీని గూర్చి ఇట్లెనెను, నీ తమ్ముడి నీ ఉరీము నీ భక్తునికి కలవు, మస్సాలో నీవు అతని పరిశోధించితివి, మెరీబా నీళ్ళ దగ్గర అతను వివాదమాడితివి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభుతో దేవుడు మోషే మాట్లాడాడు. దేవుడు ఏం చెప్పాడు? నీళ్లు లేవని అడిగితే ఆ కర్ర తీసుకొని దాన్ని కొట్టమన్నాడు. సరే, ఈయన ఏం చేశాడు? ఒకసారే కదా కొట్టమని దేవుడు, ఈయన 2 సార్లు కొట్టాడు. దాన్ని 2 సార్లు కొట్టి ఏమంటాడు? ఇశ్రాయేలుతో, మూర్ఖులైన వారులారా అన్నాడు, మీ కొరకు నీళ్లు తెప్పించాలా అన్నాడు. ఇప్పుడు మెరీబా నీళ్ళ దగ్గర ఏమొచ్చిందండి? వివాదం వచ్చింది, తగాదాలు వచ్చాయి. ఆలోచించండి. మారా నీళ్ళ దగ్గర కూడా వచ్చింది, అవి చేదైన నీళ్ళు. అలాగే ఆహారం దగ్గర కూడా వివాదం వచ్చింది, ఇశ్రాయేల్కి మోషేకి. మాంసం దగ్గర వివాదం వచ్చింది, ప్రయాణంలో వివాదం వచ్చింది. 42 స్థలాల్లో వాళ్ళు ఆగారు. ప్రతి చోట దేవుడు ఆ యొక్క మందసం మీద నుంచి మేఘం వెళితేనే కానీ వాళ్ళు నడవడానికి వీల్లేదు. అలాంటి సందర్భాల్లో కూడా దేవుడు వాళ్ళని కాపాడుతూ వచ్చినా కూడా వాళ్ళు వండుకోకుండా ఏరుకోవటానికి వీలుగా వాళ్ళ ఇంటి ముందే పడుతున్నా కూడా వాళ్ళకి మాంసం కావాలని, కూరగాయలు కావాలని అన్నారు. 40 రోజులే ప్రయాణం, వెళ్ళిపోతారు కానాల్లోకి. మంచి పాలు తేనెలు ప్రవహించే దేశం. వాళ్ళ అవిధేయత. మోషే మీద రెఫదీములో రాళ్ళు తీసి కొట్టబోయారు. ప్రియులారా, ఆలోచించేయండి. మెరీబా నీళ్ళ దగ్గర వివాదం వచ్చింది, దేవుడు కోపం వచ్చింది. అక్కడ కూడా నా ఇశ్రాయేలును నువ్వు అట్లాగ అన్నావు కాబట్టి నువ్వు కనానులోనికి వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. ఎవరు తీసుకెళ్లారు కనాల్లోకి? 3 చచ్చిపోయారు. ఎవరెవరు? మిరియాము, అహరోను, మోషే. నాయకులు 3 చచ్చిపోయారు. ఎవరు తీసుకెళ్లారు? యెహోషువ తీసుకెళ్ళాడు. పోనీ యెహోషువ తీసుకెళ్ళిన తర్వాత ఈయన యుద్ధాలు ఆగినాయా? యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. దాదాపు 32 రాజులను గెలిచాడు. ఆలోచన చేయండి. ఈ రోజున వివాదాలు లేకుండా ఉన్న స్థలం ఏదో చెప్పండి. మా ఇంట్లో వివాదం లేదని చెప్పండి, చూద్దాం. 25వ అధ్యాయం 1వ వచనం, ద్వితీయోపదేశకాండం. మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి మంచిది, వివాదం ఆడుకున్నారు, నువ్వా అన్నారు, నువ్వా నీతిమంతురాలు, నువ్వా నీతిమంతుడు అంటున్నారు. సరి ఎన్నొద్దులేరా, పోదండి న్యాయాధిపతి దగ్గరికి వెళ్దాం. న్యాయాధిపతి అంట నీతిమంతుడిని నీతిమంతుడుగా, దోషిని దోషిగా తీర్పు చెప్పాలి. కానీ ఇప్పుడు డబ్బులు తీసుకొని ఆ యొక్క తీర్పుల్ని మార్చి వేస్తూ ఉన్నారన్న సంగతి మీ అందరికీ తెలిసింది. చూడండి 21వ అధ్యాయము 5వ వచనం.
21:5. మాట ద్వారా, నోటి మాట ద్వారా వివాదము, దెబ్బ విషయమైన వివాదము కూడా విమర్శించబడవలెను. ఎవరు ముందన్నారు, ఎవరు ముందు కొట్టారు, ఎవరు ముందు మాట్లాడారు, ఎవరు అబ్యూజింగ్ అంటే అసభ్యకరమైన మాటలు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ నోట బూతులు రాకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు, అబద్ధం అది. అంటే సాతాను దూతలు అన్నమాట వీళ్ళు. 19:17 చూడండి. 19:17 ఆ వివాదము గల కాబట్టి ఇద్దరు మనుషులు వివాదం వస్తే ఎక్కడికి రావాలంటే న్యాయాధిపతుల ఎదుటకు రావాలి. కాబట్టి నువ్వు ఎక్కడున్నా న్యాయాధిపతి ఎవరు మనకి? యేసయ్య. అయితే ఇప్పుడు యేసయ్య కనపడ్డు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. చర్చిలో సేవకుడి దగ్గరికి వెళ్ళాలి. నీ వివాదాన్ని ఎవరికి చెప్పాలి? సేవకుడికి చెప్పాలి. సేవకుడు తీసుకెళ్ళి దేవుడికి చెప్తాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం నీకు సమాధానం పరుస్తాడు. అది లెక్క. అలాంటి పని నువ్వు చేస్తా ఉన్నావా? చూడండి 17:8 హత్యకు హత్య, వ్యాజ్యమునకు వ్యాజ్యమునకును. చూడండి ఇక్కడ సాధ్యంగా 9 కూడా నీవు లేచి అది ఏ రైతుగా చూసుకున్నా కూడా చివరికి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళాలి. ఎలాంటిది? హత్య, వ్యాజ్యము, దెబ్బ ఇలాగే జరుగుతాయి గ్రామాల్లో. ప్రతి గ్రామంలో ఉంటాయి. కోర్టుకి వెళ్తే మనం చాలా కేసులు తగులుతాయి. పోలీస్ స్టేషన్కి వెళ్తే చాలా కేసులు తగులుతాయి. గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళినా కేసులు తగులుతాయి. ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళినా కేసులు తగులుతాయి. చాలా జరుగుతాయి. 1:12 కూడా చూడండి. నేనొక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరించగలను? నా ఒక్కడి వల్ల ఏమవుతుంది? ఇంతమంది 24 లక్షల మంది ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు అనేక వివాదాలు వచ్చాయి. ఏమంటున్నాడు మోషే? నేనొక్కడినే ఈ యొక్క వివాదమును ఎలాగా భరించగలను? కాబట్టి జ్ఞాన వివేకములు కలిగి మీ మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొనుడి, వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా. నీతిగా ఉండేవాళ్ళు ఉంటారండి. కాబట్టి అలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళని ఎన్నుకోండి, వాళ్ళ దగ్గరికి మీ యొక్క వివాదాన్ని తీసుకెళ్ళండి. జ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి వివాదము తీరుస్తారు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, అలాంటి పరిస్థితి నీకు దేవుడు దయచేసి నీ యొక్క ప్రతి ఒక్క విధమైనటువంటి వివాదములు, కోపములు, ద్వేషములు, పగలు, అసూయలు, మాటకు మాట, దెబ్బకు దెబ్బ, హత్యకు హత్య అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి? న్యాయాధిపతి దగ్గరికి. ప్రార్థన. ఒకవేళ ఇద్దరు రక్షణ పొందిన వాళ్ళు అయితే ఇద్దరూ తమ తప్పుని తాము ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకొని దేవుడి దగ్గర పెట్టి దేవుడు ఏం చెప్తే చేయాలి. అలాంటి పరిస్థితి నీకు వస్తే అలాగ చేయడానికి దేవుడు నీకు సహాయము చేయునుగాక. మోకరించండి దేవుని యొక్క ప్రేమలో.